ప్రెస్లో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యుడు జగదీశ్వర్ రెడ్డి గారు మా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అయిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము. వాడకూడని భాష వాడి సమాజంలో విలువలు లేని మాటలు మాట్లాడుకోవడం, ఒక 10 సంవత్సరాలు మంత్రి చేసి 3వసారి శాసనసభ్యునిగా ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడటం తగదని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నల్గొండ జిల్లా వాసి, సూర్యాపేట జిల్లా వాసి, తుంగతుర్తి నియోజకవర్గం తాటిపాముల గ్రామానికి చెందిన వ్యక్తి. వారు యుద్ధంలో భారతదేశ యుద్ధ విమానాలు MiG-21, MiG-23 విమానాలు నడిపి ఎన్నో యుద్ధాలలో కూడా వారి నాయకత్వంలో నడవడం జరిగింది. దాని తర్వాత వారు భారతదేశ రాష్ట్రపతికి ప్రోటోకాల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండి ప్రజాసేవ చేయాలని ఒక సదుద్దేశంతో పెద్ద స్థాయి నుంచి ఆనాడు 1994లో రాజకీయాలకు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా కోదాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి అతి తక్కువ ఓట్లతోటి ఆనాడు చివరిలో టికెట్ తెచ్చుకొని ఓటమి చెందినా కూడా కోదాడ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా 1999లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా 2004 కూడా గెలవడం జరిగింది. వారు పోటీ చేసిన దాని తర్వాత 99 నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా, వారి సతీమణి 2 సార్లు కోదాడ శాసనసభ్యురాలుగా భారీ మెజార్టీతోటి వారు గెలవడం జరిగింది. ఇదే జగదీశ్వర్ రెడ్డి 2004 సంవత్సరం హుజూర్ నగర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 40-50 వేల ఓట్ల తేడాతోటి ఓటమి చెంది ఇక్కడ సూర్యాపేటకు వచ్చి స్థిరపడడం జరిగిందని కూడా ఒకసారి తెలియపరుస్తూ వారికి గుర్తు చేస్తూ ఉన్నాను. పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చరిత్ర ఏంటంటే, ఆయన సొంతం హైదరాబాద్ నడిబొడ్డున శ్రీనగర్ కాలనీలో వాళ్ళ తాత తండ్రి వ్యవసాయం చేసిన వారికి తెలియదు. ఆ విషయాలు వీరికి తెలియనట్టున్నాయి. ఈరోజు శ్రీనగర్ కాలనీలో గజం విలువ 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు తక్కువ ఉన్నదని కూడా గజం విలువ అంత ఖరీదైన భూమి ఆయనకుండే. రాజకీయాల్లో పోగొట్టుకున్న వాళ్ళు కానీ రాజకీయాల్లో సంపాదించిన వాళ్ళు కాదు నీ లెక్క అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఈయన రాండా గిండా చాలా మాటలు మాట్లాడాడు వ్యవసాయం మీద. అన్ని గణాంకాలు కాదు, ఉత్తమ్ కుమార్ నాడు అవసరం లేదు, ఆన్లైన్ కూడా అయ్యే వస్తాయి గణాంకాలు. ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 1,00,000 కోట్ల రూపాయలు మింగి కాళేశ్వరం 3 సంవత్సరాలకే కూలిపోయిందంటే ఇది భారతదేశ చరిత్రలో ఇటువంటి నాణ్యత లేకుండా అంత పెద్ద ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు దోసుకున్న ఘనత వారి నాయకత్వానికే ఉందని చెప్పి తెలియపరుస్తూ, అదేవిధంగా ఆయన కూడా ఇక్కడ ఒకటి కట్టాడు. అదేంటి మార్కెట్ యార్డ్ ఏంటది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టాడు. దాని కాళేశ్వరం డిజైన్ ఏమో కేసీఆర్ గారు చేసిండు, ఇక్కడ దీని డిజైన్ ఏమో జగదీశ్వర్ రెడ్డి చేసిండు. ఈయన ఇంజనీర్, ఆయన ఇంజనీర్. అవి ఖతం చేసేసారు. అక్కడ 1,00,000 కోట్లు పోయినాయి, ఇక్కడ 32 కోట్లు పోయి నిరుపయోగంగా ఉంది. అది ఆ సకలనం చూసి సరిపోద్ది. వారు గణాంకాలు చెప్పండి, చాలా ఉన్నాయి. లక్షల ఎకరాలు సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించడం జరిగింది. ఇది ఆషామాషి కాదు. ఈ రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది, మన పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది, చౌహాన్ గారిని పౌర సరఫరా కమిషనర్ గారిని కూర్చోబెట్టి ఈ ఎంతైతే దిగుబడి అయిందో, పంట దిగుబడి అయిందో ఈ చేయడం జరిగింది. 2023-24 నీకు మేమే నీ స్థాయికి ఎక్కువ, నీ దమ్ముడే రాజీనామా ప్రజాక్షేత్రం రా తెలుసుకుందాం. మొన్నేదో జరిగిన ఎన్నికల్లో
నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక పనికిమాలిన పార్టీ ఏడోడు ఓ దరిద్రుడు తీసుకొచ్చి వాడు ఒక బీజేపీ జెండా వేసుకుని ఆయన ఒక ఆయన ఈ తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ కొంతమంది మిత్రులు కూడా కొంతమంది డబ్బుకు లోబడి పోయి నువ్వేదో సాగు తప్పి కన్ను దొడ్ల పోయిన నువ్వేదో ఎమ్మెల్యే అయినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేకు రాజీనామా చేసా చూద్దాం, నీ ప్రజాక్షేత్రం తెలుసుకుందాం, నీ బలం ఎంత ఉంది ఏదో తెలుసుకుందాం కూడా తెలవరుస్తూ ఇంకొకసారి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటోడు ఊరుకోడు, నీకు తగిన సమాధానం బుద్ధి చెప్తారని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఒక మొట్టమొదటిసారి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఏనాడు కూడా ఎవరికి ప్రెస్ పోలేదు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినందుకు మొట్టమొదటిసారిగా నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను వారికి సవాల్ చేస్తున్నా. చేతనైతే జగదీశ్వరుడు అనే వ్యక్తి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ ఒకసారి తెలుస్తుంది. ఏది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 74,370 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట నియోజకవర్గం రావడం జరిగిందని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంటే నీ గ్రాఫ్ ఏడుందో కనుక్కో, నువ్వు ఎట్లా గెలిచావు నీకు తెలుసు. ఇవన్నీ కనుక్కొని మాట్లాడాలి వేసుకో. పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగు నిన్ను అడగిస్తారు. నిన్ను తీవ్రంగా నీకు నిరసనలు తెలియపరుస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియపరుస్తా ఉన్నాను.